ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అలాగే ఇల్యూజన్స్ ఉన్నాయి. వాటికి మీరు సరైన సమాధానం చెప్పగలిగితే మీకు నార్మల్ ఐక్యూ కన్నా ఎక్కువ ఐక్యూ ఉన్నట్లే. కానీ ఈ వీడియో చూస్తున్న 99% మంది నేను ఆన్సర్ చెప్పకముందు ఆన్సర్ను కామెంట్ చేయలేరు. క్వశ్చన్ నెంబర్ 1, ఈ ముగ్గురులో ఒకరు చనిపోయారు, అది ఎవరు? మధ్యలో ఉన్న వ్యక్తి చనిపోయాడు. అతని కాళ్ళ చుట్టూ చాలా ఈగలు ముసురుకున్నాయి. డెడ్ బాడీలకు మాత్రమే అలా ఎక్కువగా ఈగలు ఉంటాయి. దాన్ని బట్టి మధ్యలోని వ్యక్తి చనిపోయాడు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ రెండు లైన్లలో ఏది పెద్దది, అంటే ఏది ఎక్కువ లెంత్లో ఉంది? రెండు ఒకే లెంత్లోనే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, ఈ ఇమేజ్లో ఎన్ని జంతువులు ఉన్నాయి? ఎలుక, పిల్లి, పాము, కుక్క, గాడిద, దోమ, ఏనుగు, ఇక్కడ తాబేలు, చేప, ముసలి. నాకైతే ఇవే కనిపించాయి. మీకెన్ని జంతువులు కనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4, ఈ ఇమేజ్లో ఒక మిస్టేక్ ఉంది, అది ఏంటి? ఇదే ఆ మిస్టేక్. ఫ్రిడ్జ్లో ఎవరో చీపురు కట్ట పెట్టారు. క్వశ్చన్ నెంబర్ 5, ఈ ఇమేజ్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఏంటి? మొదటిది క్లాక్ రివర్స్లో ఉంది. రెండోది జూన్ నెలలో 30 రోజులే ఉంటాయి, కానీ ఈ క్యాలెండర్లో 31 రోజులు ఉన్నాయి. మూడోది ఆమె కాలికి ఒక షూ, ఇంకో కాలికి నార్మల్ చెప్పులు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 6, ఆమె ఒక రిచ్ ఉమెన్, కానీ ఆమె కింద పనిచేసే ఈ ముగ్గురిలో ఒకరు చంపేశారు. ఆ ముగ్గురిలో ఒకరు కేర్ టేకర్, ఇంకొకరు వెయిట్రస్, ఇంకో అతను చెఫ్. ఇంతకీ ఆమెను చంపింది ఎవరు? కేర్ టేకర్ అని మీరు గెస్ చేసి ఉంటే మీరు కరెక్ట్. రక్తం ఆమె బాడీపై లేకపోయినా ఆమె చనిపోయి ఉంది. ఆమె కళ్ళు అలాగే నోరు తెరిచి ఉంది, అంటే రక్తం బయటపడకుండా చంపే టెక్నిక్ను ఆమెను చంపడానికి వాడారు. గన్ ఉన్న వెయిట్రస్, కత్తి ఉన్న చెఫ్ ఆమెను రక్తం బయటపడకుండా చంపలేరు. ఇంకా మిగిలింది కేర్ టేకర్. అతని చేతిలో ఉన్న రోప్తో రక్తం బయటపడకుండా చంపే అవకాశం అతనికే ఉంది. క్వశ్చన్ నెంబర్ 7, ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే సురక్షితంగా బయటపడతారు, అది ఎవరు? ఇతను సేఫ్గా బయటపడతాడు, కానీ ఇతను సేఫ్గా బయటపడలేడు. ఎందుకంటే హెలికాప్టర్కి ఉన్న ఆ రోప్ తెగిపోయేలా ఉంది. అది మధ్యలోనే తెగి అతను కింద పడి చనిపోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 8, 5 వ్యక్తులు యాపిల్స్ను తింటున్నారు. బి అనే వ్యక్తి కంటే ముందు ఏ అనే వ్యక్తి యాపిల్ను తిన్నాడు, కానీ సి అనే వ్యక్తి తినడం పూర్తి చేసిన తర్వాతే. అలాగే డి అనే వ్యక్తి ఈ కంటే ముందుగానే యాపిల్ను తిన్నాడు, కానీ బి అనే వ్యక్తి తిన్న తర్వాతే. వాళ్ళు తినడం పూర్తి చేసిన ఆర్డర్ ఏంటి? వీడియోను పాస్ చేసి ఆన్సర్ను కామెంట్ చేయండి. ఆన్సర్ CABDE. బి కంటే ముందు ఏ తిన్నాడు కాబట్టి ఏబి, కానీ సి తిన్న తర్వాతే అంటే CAB. ఇప్పుడు ఈ కంటే ముందు డి తిన్నాడు అంటే DE, కానీ బి తిన్న తర్వాతే అంటే CABDE. క్వశ్చన్ నెంబర్ 9, ఈ పుస్తకం ఎటువైపు తెరిచి ఉంది? అయితే ఇది రెండు వైపులా తెరిచి ఉన్నట్లు కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10, ఒక 2000 రూపాయల నోటు ఉంది, దాన్ని ముట్టకుండా దాన్ని డబుల్ ఎలా చేయొచ్చు?
అద్దం ఆ నోటు ముందు పెడితే అదే డబుల్గా కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ అలాగే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.